సో ఒక విద్యార్థి ఉద్యోగాన్ని సాధించాలంటే అందులో కీలకమైన అంశాలు ఏంటివన్నీ అన్నీ కూడా మనకు సాధ్యపడడం జరిగింది. ఎందుకంటే మనం ఎంత కోచింగ్ తీసుకున్నా కానీ ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఆ ఎగ్జామ్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందులో గ్రూప్ 2 అంటే మీ అందరూ తెలిసిందే. ఒక ఆస్పిరెంట్ గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించారంటే సార్ చెప్పినట్టు మీ యొక్క స్టేటస్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ రాలేని చాలామంది కూడా వచ్చినప్పుడు చూద్దాంలే అని. సో వచ్చినప్పుడు చూసేది ఏం లేదు, నోటిఫికేషన్ డేట్ మాత్రం చూస్తారు. సో కాబట్టి ఏదైనా సాధించాలంటే సార్ చెప్పినట్టు ఖచ్చితంగా దానికి ముందస్తు ప్రణాళిక, ముందస్తు అవగాహన అనేది చాలా ముఖ్యం. సో అందుకే మన షామినిస్టులు చాలామంది ఉద్యోగాలు సాధించడానికి గల కీలకమైన పాత్ర ఏంటంటే అదే ఆ ముందస్తు కోచింగ్ లేకపోవడం వల్లనే. సో ఆ ముందస్తు కోచింగ్ అని ప్రణాళికగా ఉంది కాబట్టి మేము 22 ఏళ్ళుగా సంస్థ నడుపుతున్నాడు ఆలోచించుకున్నాం సార్ మీరే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హిస్టరీ మదన సార్ని మాట్లాడి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పోటీ పరీక్షలు అనేది ఒక యుద్ధం ప్రారంభించడానికి ధైర్యం కావాలి, కొనసాగించడానికి పట్టుదల కావాలి, ముగించడానికి సహనం కావాలి. ఈ 3 దశల్లో మీ మీద మీకు నమ్మకం కావాలి. ఆ నమ్మకాన్ని మీకు ఇవ్వటానికి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ కావాలి. ఆ ఇన్స్టిట్యూటే శామ్ ఇన్స్టిట్యూట్. పోటీ పరీక్షల్లో చాలామంది ఆవేశంగా వీళ్ళు అప్లికేషన్ పెడుతున్నారని చెప్పి ఆవేశంగా అప్లికేషన్ పెడతారు. చివరికి ఎలా చదవాలో తెలియక పరాజితులుగా మిగిలిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు మన ముందున్న అతి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్. కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించటం ఎలా అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గ్రూప్ 2 ఉద్యోగం చాలా అద్భుతమైంది. ఎంత అద్భుతమైంది అంటే మీరు 30 ఏళ్ల లోపల గ్రూప్ 2 ఉద్యోగం సాధిస్తే మీరు రిటైర్ అయ్యేటప్పటికి కలెక్టర్గా రిటైర్ అవుతారు. డిప్యూటీ తహసీల్దార్ మీరు కొడితే అంటే ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ రేంజ్లో రిటైర్ అయిపోతారు. మీరు రిటైర్ అయ్యేటప్పటికి 30 ఏళ్ల లోపల మీరు గ్రూప్ 2 ఉద్యోగం సాధిస్తే. మీకు రిజర్వేషన్ కనుక్కుంటే 35 ఏళ్లలో మీరు సాధించినా సరే మీరు ఐఏఎస్ రేంజ్లో గ్రూప్ 1 ఈజీగా వచ్చేస్తారు. ఒక 10 ఇయర్స్కి మీరు గ్రూప్ 1 రేంజ్కి వెళ్ళిపోతారు. సో చాలా ఫాస్ట్. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ అవకాశాలు ఇంకా ఎక్కువయ్యాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగం సాధిస్తే ఈ అవకాశాలు ఇంకా ఎక్కువయ్యాయి. నెక్స్ట్ గ్రూప్ 2లో ఇంకో గొప్ప అదృష్టం ఏమిటి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు లేవు. ఇంటర్వ్యూలు లేకపోవటం వల్ల చాలా నిజాయితీగా, చాలా అద్భుతంగా పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషను. మరి ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించటం ఎలా? చాలామంది మేధావులు, అద్భుతమైనటువంటి వ్యక్తులే ఉద్యోగాన్ని సాధిస్తారేమో అనే అనుమానం మీలో ఏమన్నా ఉంటే దయచేసి ఆ అనుమానాన్ని పటాపంచలు చేయండి. సో ఇక్కడ మేధావులు కాదు కావాల్సింది, హార్డ్ వర్కర్స్, స్మార్ట్ వర్కర్స్. ఇది మీ దగ్గర ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ రెండు మన దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న అంశం, లాస్ట్ టైం గ్రూప్ 2 సెలెక్ట్ అయినటువంటి నా స్టూడెంట్ ఒక అమ్మాయి గురించి చెప్తాను. ఆ అమ్మాయికి 10th క్లాస్ అయిపోయిన వెంటనే పెళ్లి జరిగింది. భర్త ఏదో చెప్పడంతో ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ ఇచ్చేసింది. వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయినప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి ఏం చేసింది అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది అని చెప్పి 35-36 సంవత్సరాల వయసులో గ్రూప్ 2కి అప్లికేషన్ పెట్టింది. ఒక గవర్నమెంట్ కోచింగ్ సెంటర్కి వస్తే అక్కడ దాదాపు ఒక 500 మంది కోచింగ్ తీసుకుంటుంటే వీళ్ళ పాపం పెద్దవాళ్ళు కాబట్టి ఈ అమ్మాయి వచ్చి ఏదో మూలను కూర్చునేది. సో అందరూ కుర్రవాళ్ళు విపరీతంగా చదివేస్తున్నారు అనేటటువంటి ఆలోచనలో ఉండి ఆ అమ్మాయి మొత్తం అందరు రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగం సాధించింది. నేను అడిగాను, ఎందుకు నువ్వు ఎలా సాధించగలిగావు? ఇంతమంది కుర్రాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరూ సాధించలేదు, నువ్వు ఎలా సాధించగలిగావు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏమిటంటే, ఇది వీళ్ళందరికీ మొట్టమొదటి నోటిఫికేషన్ సార్, ఇది నా జీవితంలో చివరి నోటిఫికేషన్. నాకు ఈ ఉద్యోగం ఒకవేళ మిస్ అయితే ఇంకోసారి ఉద్యోగం రాయటానికి నా దగ్గర ఆ వయసు లేదు, ఇదే నా మొదటి నోటిఫికేషన్, ఇదే నా చివరి నోటిఫికేషన్ అని చెప్పి 20 ఏళ్ల తర్వాత పుస్తకాలు పట్టుకున్నటువంటి అమ్మాయి ఉద్యోగం సాధించింది. ఈ మధ్యలో గ్రూప్ 4 పడితే గ్రూప్ 4 ఉద్యోగం కూడా సాధించేసింది. అంటే మీరు ఉద్యోగం సాధించాలి అంటే గ్రూప్ 2లో ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ అని అనుకోకండి, ఇదే మీ జీవితంలో చివరి నోటిఫికేషన్ అని అనుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం సాధిస్తారో. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఇక గ్రూప్ 2 ఉద్యోగం సాధించడానికి కావలసిన మొట్టమొదటి అంశం ఏమిటి అంటే టైం మేనేజ్మెంట్. ప్రతి క్షణము మన ముందు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది, నన్ను నువ్వు వాడుకుంటావా,
ఓడిపోతావా అని చెప్పి. ఆ క్షణాన్ని నువ్వు వాడుకుంటే గెలుస్తావు, వృధా చేస్తే ఓడిపోతావు. గెలిచిన ప్రతి ఒక్కడూ గొప్పోడు కాదు, వాడు సమయాన్ని గొప్పగా ఉపయోగించుకోవటం వల్ల వాడు గెలవడం జరిగింది. మరి నువ్వు నీ సమయాన్ని, నీ ముందు ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వాడుకుంటున్నావా లేదా అనేది చాలా ముఖ్యం. నీ సమయానికి నువ్వే విలువ ఇవ్వకపోతే ఇక ప్రపంచం ఏం విలువిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ సమయానికి విలువ ఇచ్చే సమయంలో నీ సమయానికి విలువ ఇవ్వడంతో పాటు నువ్వు జాయిన్ అయ్యేటటువంటి కోచింగ్ సెంటర్ కూడా నీ సమయానికి విలువ ఇవ్వాలి. కొన్ని సంస్థల వాళ్ళు ఉదయం 9 గంటలకి కోచింగ్ అంటారో, మధ్యాహ్నం 12 గంటలకి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. లెక్చరర్ ఎప్పుడు వస్తే అప్పుడు. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు మీకు సవాలు విసురుతున్నాను. మా దగ్గర ఇప్పుడు 1000 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ పాకలో 1000 మంది ఉన్నారు. ఏ కుర్రాడైనా సరే 10 గంటలకి క్లాస్ అంటే 10 నిమిషానికి స్టార్ట్ అయింది సార్ ఈ 6 నెలల్లో అని అంటే మీకు గ్రూప్ 2 కోచింగ్ ఇప్పుడు ఫ్రీగా ఇప్పిస్తాను నేను. ఇక్కడ ఏ స్టూడెంట్ అయినా మీరు అడగండి, 1 నిమిషం లేటుగా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ అయితే అది ఆ రోజు ప్రపంచ యుద్ధం జరిగినట్లుగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే 1 నిమిషమే కదా అని చెప్పి శ్యామ్ గారు ఆలోచించరు. 500 మంది విద్యార్థులు ఉన్నారు, 500 నిమిషాలు వృధా అవుతున్నాయి. ఇది కాంపిటేటివ్ విధానాల్లో 1 నిమిషం అంటే ప్రపంచాన్ని, వాడి జీవితాన్ని మార్చగలిగేటటువంటి నిమిషం అది. కాబట్టి వృధా అవ్వటానికి వీలు లేదు. ఒకవేళ ఫ్యాకల్టీకి ఆరోగ్యం బాగోకపోతే ఇంకో ఫ్యాకల్టీ అయినా ఆ సమయానికి అక్కడ ఎక్కాల్సిందే. టైంకి సమయానికి పరీక్ష జరగాల్సిందే, క్లాసు ప్రారంభం కావాల్సిందే, అనుకున్న సమయానికి సిలబస్ పూర్తి కావాల్సిందే, అనుకున్న సమయానికి విద్యార్థికి ఉద్యోగం రావాల్సిందే అనేటటువంటి స్ట్రాటజీ. కొన్ని లక్షల మంది కోచింగ్ తీసుకుంటున్నారు, కానీ జరుగుతుంది ఏమిటి అంటే 5 నెలల కోచింగ్ అనేది 10 నెలలు జరుగుతుంది. దీంట్లో విద్యార్థికి నీరసం వస్తుంది. దీంతో వాడు పెట్టుబడులు పెట్టలేక, హాస్టల్లో ఉండి చదువుకోలేక ఇక గ్రూప్ 2 రాదురా అని చెప్పి ఊళ్ళోకి వచ్చేస్తున్నాడు. ఊళ్ళోకి వచ్చి ఇంకో స్టూడెంట్ ఎవడో కనిపిస్తాడు, అనయ్య ఎందుకు వచ్చేవరా ఊళ్ళో కంటే, గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళానురా, పని అవదమ్మా మనకి గ్రూప్ 2 అంటాడు. గ్రూప్ 2 పని అవ్వకపోవటం కాదు, వీడు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ అలాంటిది కావటం వల్ల వాడికి గ్రూప్ 2లో పని అవ్వలేదు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే, ఇలాంటి అన్ని సమస్యలు చూసిన తర్వాత శ్యామ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ 2లో అడుగు పెట్టడం జరిగింది. అనుకున్న సమయానికి క్లాసులు స్టార్ట్ అవ్వాలి, అనుకున్న సమయానికి సిలబస్ పూర్తి కావాలి, వారం రోజుల టైం టేబుల్ మీ ముందే ఉంటుంది, ఏ సబ్జెక్ట్ జరుగుతుంది ఏమిటి అనేది. ఇంత సిస్టమ్ మిమ్మల్ని విజేతలుగా మార్చడం జరుగుతుంది. ఇక రెండవది ఏమిటి అని చెప్పేసి అంటే, గ్రూప్ 2లో ఉద్యోగం సాధించాలి అని చెప్పేసి అంటే మనకి ప్రాక్టీస్ అనేటటువంటిది చాలా ముఖ్యం. కోచింగ్ తీసుకున్న తర్వాత చాలా ఇన్స్టిట్యూట్లు చేసేటటువంటి పని ఏమిటి అంటే, వాడు కోచింగ్ జాయిన్ అయ్యాడు, ఫీజు కడితే ఇక యాజమాన్యం యొక్క పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఫీజు కట్టేసి వాడు ఇక క్లాసులు ఎలా జరిగినా పర్వాలేదు, ఇక వదిలేస్తారు. కుర్రాడి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఉండదు. కుర్రాడు ఏం చెబుతున్నాడు, ఏ సబ్జెక్టుకి సంబంధించి అని చెప్పి ఒకవేళ తన ఇన్స్టిట్యూట్లో ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకోవడం అనేటటువంటిది ఉండదు. సో ఇలా వివిధ రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ప్రభావాన్ని చూపించటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందండి. కానీ ఈ విధానాల వల్ల జరిగేటటువంటి అంశాలు ఏమిటి అని చెప్పేసి అంటే, మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇన్స్టిట్యూట్లో పాఠం చెప్పేవారికి, నడిపే వాళ్ళకే క్రమశిక్షణ లేకపోతే ఇక విద్యార్థికి క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. సిస్టమ్ అని చెప్పి సార్ అన్నారు కదా, సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళడం ఉంటుంది. రెండవది ఎగ్జామ్లు అనుకున్న ప్రణాళిక ప్రకారం జరగడం ఉంటుంది. ఒకవేళ కోచింగ్ పూర్తయినప్పటికీ కూడా మీకు పరీక్ష జరిగేంత వరకు మిమ్మల్ని ఏదో విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది. వీక్లీ టెస్టులు పెట్టడమో, సండే టెస్టులు పెట్టడమో, టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడమో, ఏదో విధంగా మిమ్మల్ని చివరి వరకు కూడా విజేతలుగా మార్చటానికి నిరంతరము శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది కృషి చేయటము అనేటటువంటిది జరుగుతుందండి. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే, లేదా మా దగ్గర గతంలో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే, వాళ్ళని అడగండి ఇక్కడ విధానాలు ఎలా ఉంటాయి, పద్ధతులు ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో చాలామంది యొక్క అపోహ ఏమిటి అంటే, వీళ్ళు ఎస్ఐలకి పోలీసులకి ఇస్తారు కదా, గ్రూప్ 2 స్థాయిలో కోచింగ్ ఇవ్వగలరా లేదా అని చెప్పేసి అంటే, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్స్కి కోచింగ్ ఇచ్చేటటువంటి పెద్ద పెద్ద సంస్థలు, వేల మంది గ్రూప్స్కి కోచింగ్ ఇచ్చేటటువంటి సంస్థలు ఉన్నాయి. మీరు గత సంవత్సరం నుంచి
ఏపీపీఎస్సీ నిర్వహించేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 4 వీటికి ఏ సంస్థ అయినా కీ పెట్టిందా? ఒకసారి ఆలోచించండి. ఆ యూట్యూబ్లో ఎగ్జామ్ జరిగిన గంట లోపులో కీ ఇచ్చేటటువంటి ఒకే సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. తెలంగాణ ఎగ్జామ్లు కూడా మేము వదలట్లేదు. ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ నోటిఫికేషన్ పడకపోవడంతో తెలంగాణ ఎస్ఐ స్టేట్ ఫస్టులు కూడా ఎత్తున్నారు, తెలంగాణ గ్రూప్ 2 స్టేట్ ఫస్టులు కూడా ఎత్తున్నారు. సో ఎందుకంటే ఆ పోస్టుల్లో మనకు రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ ఎక్కడికి పోనకూడదని చెప్పి మనమే కూడా ఎత్తున్న ఆ ఉద్యోగాలు కూడా. సో మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మా స్థాయి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ స్థాయిని దాటి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. విత్ ఎక్స్ప్లెనేషన్తో కీ ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో చూడండి, గ్రూప్ 1 కీ చూడండి. మొన్న జరిగిన గ్రూప్ 1లో గ్రూప్ 1 కోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు 90% ఫెయిల్ అయిపోయారు. మా ఎస్ఐ విద్యార్థులు 90% గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరికీ మేము చెప్పాం, గ్రూప్ 1 మెయిన్స్ రాయకండి రా బాబు, ముందు ఎస్ఐ మీద దృష్టి పెట్టండి. ఎస్ఐ వచ్చిన తర్వాత మీరు గ్రూప్ 1 రాసుకుందరి, కానీ అది పెద్ద విషయం ఏమీ కాదు మీకు. ఎందుకంటే మీరు ఒక ట్రాక్లో వెళ్తున్నారు. ప్రిలిమినరీ పరంగా మీరు ఇచ్చేసేయచ్చు, మెయిన్స్ పరంగా వెళ్ళేటప్పుడు ట్రాక్ మారాలి, అంత రిస్క్ తీసుకోకండి అని చెప్పి మేము ఎస్ఐ వైపు వాళ్ళు మరల్చడం జరిగింది. సో ఎందుకు అంటే ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మా విధానాలు, మా ఆలోచనలు, మా పద్ధతులు ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా అతడు ఫీజు కట్టిన తర్వాత క్లాస్లో కూర్చున్న తర్వాత ఇక్కడ కొంతమంది కోఆర్డినేటర్లను పెట్టడం జరుగుతుంది. కోఆర్డినేటరు వాడు పాఠం వింటున్నాడా లేదా, వాడు ఏమాత్రం క్లాస్ వినకుండా బయటికి వెళ్ళిపోతే ఏ ఇన్స్టిట్యూట్ పట్టించుకోడు. కానీ ఇక్కడ బయటికి వెళ్లకుండా కోఆర్డినేటర్లు అక్కడ ఉంటారో. మా కోఆర్డినేటర్ల స్థాయి ఎలా ఉంటుంది అంటే మొన్న కేవలం కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి 20 మందిలో 12 మంది గ్రామ సచివాలయ ఉద్యోగాలు కొట్టేశారు. వాళ్ళు ఏం కోచింగ్ తీసుకోలేదు, అలా ఆ వెనకాల నిలబడి విని ఉద్యోగాలు కొట్టేశారు. విని ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. మేము నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే అక్కడ సార్ నేను కోఆర్డినేటర్ కింద పనిచేసి మర్చిపోయారా మీరు అన్నాడు. ఒరే నువ్వేం చేస్తున్నావు అంటే ఇలా గ్రామ సచివాలయం వచ్చింది సార్ నాకు అన్నాడు. కేవలం వింటే వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు. కారణం ఏమిటి అంటే కోఆర్డినేటర్ని కూడా అంతగా ఎఫిషియెంట్ పర్సన్స్ మేము పెట్టడం జరుగుతుంది. కుర్రాడిని ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ రూమ్కి వచ్చిన తరువాత వాడు బయటికి వెళ్ళకూడదు, వాడు క్లాస్ వినాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ చెమటను రక్తంగా మార్చి మనకి ఫీజులు కడతారో వారి యొక్క రక్తానికి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నమ్మకానికి మనం విలువ ఇవ్వకపోతే మనుషులుగా బ్రతకటం అనేటటువంటిది అనవసరం అంటారు శ్యామ్ సారు. అందువలన మీ తల్లిదండ్రుల శ్రమకి మేము గౌరవం ఇస్తాం, వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేము గౌరవం ఇస్తాం. అంతే తప్ప ఫీజు కట్టేశారు కదా ఇంకా ఏదైతే అదవుతుంది అని చెప్పి వదలడం జరగదో. మీరు 1 నిమిషం లేటుగా వచ్చినా సరే గేట్ దగ్గర నిలబెట్టేస్తాం. 1 నిమిషం లేట్ అయితే 1 గంట లేటుగా వచ్చినా ప్రతి ఇన్స్టిట్యూట్ ఎలా చేస్తాడు, వస్తే రాని పోతే పోనీ అని. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం క్లాస్ అయ్యేదాకా బయటికి వెళ్తామంటే వెళ్ళనివ్వం. ఎందుకంటే నువ్వు ఇక్కడే 8 గంటలు కూర్చోవడం అలవాటు చేసుకోకపోతే రేపు ప్రొద్దుట 12 గంటలు కూర్చుని పుస్తకం ముందు ఎలా చదువుతావు నువ్వు? ఆ మాత్రం చదవకపోతే నీకు గ్రూప్ 2 ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? కూర్చోబెట్టి చదవటం అలవాటు చేస్తాం, కూర్చుని వినటం అలవాటు చేస్తాం. అంతే తప్పించి ఇష్టం ఉన్నవాడు ఉండండి, పోయేవాడు పోండి అని చెప్పేసి అంటే ఇలా ఇష్టం వచ్చినట్లుగా డిసిప్లిన్ లేకుండా మా క్లాసులు జరగవు. మీరు కట్టే ప్రతి రూపాయికి 100% కాదు 1000% మేము మీకు న్యాయం చేయడం జరుగుతుంది. ఈ విషయం మా 22 ఏళ్ల విజయాల యొక్క అనుభవాలు మాకు చెబుతున్నాయి. మేము ఏ ఉద్యోగానికి కోచింగ్ ఇచ్చినా సరే శ్యామ్ సార్ 100% చిట్ట చివరి నుంచి మొట్టమొదటి శాఖ దాకా పూర్తిగా బ్లడ్ పెట్టి మరీ పనిచేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ ఆ విధంగానే పనిచేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు స్టేట్ ఫస్ట్లో వచ్చేస్తున్నాయి, గ్రూప్ 4లో ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇవన్నీ క్యాజువల్గా రాలేదు. ఇది అర్ధరాత్రి అద్భుతాలు, అరచేతిలో స్వర్గాలు అనుకోకండి. ఇది నిరంతర ప్రణాళిక కారణంగా అనుక్షణం పరితపించడం వల్ల ఎన్నో సంవత్సరాల పాటు నిద్రలేని రాత్రులు గడిపి మెటీరియల్లు తయారు చేయటం వల్ల ఈ యొక్క ఫలితాలు సాధించటము అనేది జరిగింది. మీరు మీ చేతుల్లో ఉన్న పేపరు ఆ ఫ్రాంట్ కూడా ఏపీపీఎస్సీ వాడు ఫ్రాంట్ పెట్టాం మేము, దానిలో కూడా కేర్ తీసుకోవడం జరిగింది శ్యామ్ సార్. ఆ పేపర్ ఏపీపీఎస్సీ వాడు ఇంగ్లీష్ ఇటువైపు పక్కనిస్తాడో తెలుగు ఇటువైపు పక్కనిస్తాడో ఆ జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది. ఇంత కేర్ తీసుకుని ఈ పరీక్ష పెడితే రేపొద్దున్న మీ కోచింగ్ ఎంత కేరింగ్తో జరుగుతుంది అనే విషయాన్ని
ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ఏ స్థాయిలో కోచింగ్ మొదలుపెట్టినా సరే ఈ విధంగానే మీకు ఇవ్వటము అనేటటువంటిది జరుగుతుందండి. ఇక్కడ వివిధ రకాల సంస్థలు మిమ్మల్ని మొబలైజ్ చేసి మొదట ఏదో అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా అట్రాక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడము అనేటటువంటిది చాలా సంస్థలు చేస్తూ ఉంటాయి. మేము ఎవరిని విమర్శించటం కాదు, కానీ గ్యారంటీగా మీరు ఎక్కడున్నా గెలవాలి అనేటటువంటిది మేము పూర్తి స్థాయిలో కోరుకుంటున్నటువంటి వ్యక్తులం. కాబట్టి మా దగ్గరకు వచ్చే ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలి, అతడి భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకుని అతడు విజేతగా మారాలి అనేటటువంటి అంశాన్ని మేము పూర్తిగా నమ్ముతూ ఉంటాం. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తే గ్యారంటీగా విజయం సాధిస్తారు. వివేకానందుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, ఎవడు గెలుస్తాడు అని చెప్పేసి అంటే అది గ్రూప్ 2 కావచ్చు, జీవితంలో కావచ్చు, ఎవరు గెలుస్తారు అంటే నేడు భారతదేశానికి కావలసింది వేలాది యువతి యువకుల త్యాగం, వజ్ర సంకల్పం, సాగర గర్భంలో సైతం వెళ్ళి మృత్యువుతో ముఖాముఖి పోరాడగలిగే దిశక్తి. అలాంటి యువకుల్ని నలుగురిని ఇవ్వండి నాకు చాలు, భారతదేశాన్ని అత్యున్నత దేశంగా తీర్చిదిద్దేస్తానంటాడు. ఆ యువకుడి యొక్క వజ్ర సంకల్పం ఎలా ఉండాలి అంటే సాగర గర్భంలో సైతం వెళ్ళి మృత్యువుతో ముఖాముఖి పోరాడగలిగే దిశక్తి కలిగిన యువకులై ఉండాలి. అతడు ఒక లక్ష్యం కోసం ప్రయాణం ప్రారంభిస్తే విసిరిన బాణంలా ఉండాలి, ఆ లక్ష్యం కోసం దూసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. అటువైపు ఏం జరుగుతుంది ఇటువైపు ఏం జరుగుతుంది అతడు చూడకూడదు, నిరంతరం లక్ష్యం కోసం ప్రయాణం ప్రారంభించాలి, అలా ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే వాడు గెలవడం జరుగుతుంది అని చెప్పి. కాబట్టి మీరు గ్రూప్ 2కి వచ్చేటప్పుడే దాని సిలబస్ అంతా అనాలిసిస్ చేయండి, మంచి పుస్తకాలు కొనుక్కోండి. మంచి పుస్తకాలు అంటే అర్థం ఏమిటి అంటే మనం మార్కెట్లో 100 రకాల పుస్తకాలు, నేను రాసిన పుస్తకం, నేను ఇంకొకరు రాసిన పుస్తకం, ఇంకొకరు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు చాలా ఇన్స్టిట్యూట్లో. ఆర్థిక భారాన్ని ఇవ్వడంతో పాటుగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. లెక్చరర్ వాడికి వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతాడో మీకు ఏం కావాలో అది చెప్పడం. ఇక్కడ అలా ఉండదు. ఏ లెసన్కి ఎంత ప్రయారిటీ ఉందో, ఎన్ని మార్కులు గతంలో వచ్చాయి దాని ప్రకారమే ఇక్కడ టైం టేబుల్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అన్ని మెటీరియల్కి సంబంధించి గ్యాదర్ చేసి మంచి అద్భుతమైనటువంటి మెటీరియల్ని మీకు అందించడం జరుగుతుంది. మా మెటీరియల్లోంచే బిట్లు వస్తాయనే విషయం గ్రూప్ 1 పేపర్ పక్కన పెట్టి మా మెటీరియల్లో ఎక్కడుందో ఆ బిట్టు ఏ పేజీలో ఉందో అని చెప్పి చెప్తూ వచ్చాం. గ్రూప్ 4 పేపర్ పక్కన పెట్టి ఆ బిట్టు ఏ పేజీలో ఏ లైన్లో ఉందో చెబుతూ వచ్చాం మేము. సో పంచాయతీ సెక్రటరీ పేపర్ పక్కన పెట్టి ఆ బిట్టు ఏ లైన్లో ఉందో ఏ లైన్లో ఉందో ఏ పేజీలో ఉందో చెప్తూ వచ్చాం మేము. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒక్కటే, మా దృష్టిలో మా మొట్టమొదటి స్థానం విద్యార్థి విజయానికే, చిట్ట చివరి స్థానం కూడా విద్యార్థిని విజేతగా మార్చటమే. మీరు గెలిస్తే మేం గెలిచినట్లు, మీరు గెలిస్తే మీ తల్లిదండ్రులు గెలిచినట్లు, మీరు గెలిస్తే దేశం గెలిచినట్లు. మీరెక్కడున్నా సరే గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మేం కష్టపడతాం, మిమ్మల్ని కష్టపెడతాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపించి మీ తల్లిదండ్రుల ముందు విజేతలుగా నిలబడతాం. రండి కలిసి కష్టపడదాం, కలిసి గెలుద్దాం. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. సో సార్ చెప్పిన దాంట్లో ఇంకో కీలకమైన అంశం మెటీరియల్స్. మనకు బయట చాలా మెటీరియల్స్ ఉంటాయి, ఆ గ్రంథాలు చదివితే ఖచ్చితంగా మనకు వచ్చేది కన్ఫ్యూజన్, జాబ్ కాదు. సో ప్రీవియస్ పేపర్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రీవియస్ పేపర్లు ఆధారంగా తీసుకొని మనకి ఇక్కడ క్లాసులు అనేవి ఉంటాయి. ఓకేనా? సో చాలా కీలకమైన మాట. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ జాగ్రఫీ గోవర్ధన్ సార్ని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. అవర్ ఆనరబుల్ లెజెండ్ యంగ్ డైరెక్టర్ శ్యామ్ సార్, జనరల్గా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అవేర్నెస్ ఫ్రమ్ గ్రూప్ 2 అండ్ డెమో. దీనిలో భాగంగా మరి దిస్ ఈజ్ స్పెషల్ అకేషన్ ఫర్ గ్రూప్ 2 న్యూ సిలబస్ అండ్ ప్యాట్రన్. బట్ హౌ టు ప్యాట్రన్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఎందుకు దీన్ని 2 రాష్ట్రాలలో ఎవరు సాహసం చేయలేనటువంటి ఒక శ్యామ్ ఇన్స్టిట్యూటే ఎందుకు ముందుకొచ్చింది? దీన్ని ఏప్రిల్ 27వ తారీఖు నాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఈ న్యూ సిలబస్ను విడుదల చేశారు. సో ఈ సందర్భంగా విత్ ఇన్ ది టైంలోనే, అంటే 1 మంత్ లోపలలోనే బడా పెద్ద పెద్ద సంస్థలు కూడా ముందుకు రానటువంటి సమయంలో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ముందుకొచ్చి విద్యార్థులకు గ్రూప్ 2 మీద అవగాహన కల్పించాలి. రెండోది, ఇప్పటి వరకు మనకి 1999లో ఒకసారి గ్రూప్ 2 పడ్డది, రెండవది 2008లో పడ్డది,
మూడవది 2011లో పడ్డది. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నోటిఫికేషన్స్. ఆఫ్టర్ బైఫర్కేషన్ అటు తెలంగాణ రాష్ట్రం, ఇటు నవ్యాంధ్రప్రదేశ్ అండ్ హరితాంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి కొత్త ఆంధ్రప్రదేశ్ 2016లో నోటిఫికేషన్ పడ్డది, 2018లో పడ్డది. 2018లో 2019లో క్లోజ్ చేశారు. మరి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. 2018 ఇవాళ 2023. ఈ 5 సంవత్సరాలలో ఎందరో విద్యార్థులు మరి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే, వయస్సు ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించాలి. నేను సాధిద్దామనుకునేటటువంటి సందర్భంలో నోటిఫికేషన్ పడపోయేది, నేను మళ్ళీ కూర్చుందామనే సమయంలో నా ఏజ్ అయిపోయేది. అంటే ఈ సందర్భాలు చాలా వస్తాయి. మీరు ఎంత అదృష్టవంతులు అంటే, నేను ఒక డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, డేస్ ఫర్ ఎట్ ఫుల్ స్పీడ్ అని ఉంటుంది ఒకటి. చాలా అద్భుతమైనటువంటి కొటేషన్ అది. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఇంగ్లీష్ ఓన్లీ 2 ఇయర్సే ఉంటుంది డిగ్రీలో, మీ అందరికీ తెలుసు. మళ్ళీ థర్డ్ ఇయర్లో ఉంటుందంటే పప్పులో కాలేసినట్టే. ఫస్ట్ ఇయర్ మాత్రమే, సెకండ్ ఇయర్లో మాత్రమే మనకు లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ సెకండ్ ఇయర్లో మనకు రాశారు, ఒక పోయంలో రాశారు, డేస్ ఫర్ ఎట్ ఫుల్ స్పీడ్ అని రాశారు. అంటే రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి. ఇది మీ అందరికీ తెలుసు అనమాట. అంటే సమయం అనేటటువంటిది ఆగదు, కాలం అనేటటువంటిది ఆగదు. ఆ కాలములో మనం అనుకున్నటువంటి మార్గంలో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలిగినప్పుడు మాత్రమే మనకు సార్థకత ఉంటుంది. మరి ఈ కొత్త ప్యాట్రన్ 2018లో, 2008లో ప్యాట్రన్ మారింది. 2008 కంటే ముందు ఎలా ఉండేది? ఎందుకంటే మీరు గ్రూప్ 2 ఇప్పుడు అవేర్నెస్ కాబట్టి మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున మీకు రాష్ట్రంలో ఎవరు చెప్పనటువంటి కనివిని ఎరగని రీతిలో తెలుసుకోలేనటువంటి అంశాలు మీరు తెలుసుకోగలుగుతారు ఇవాళ. దట్స్ మై సిస్టమ్ అండ్ మై పాలసీ, మై ఇన్స్టిట్యూట్ పాలసీ. ఒక కొత్తదనాన్ని 2008 కంటే ముందు ఎలా ఉండేదంటే, గ్రూప్ 2 ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉండేది, 2 ఆప్షనల్ ఇచ్చేది. నీకు ఇష్టం వచ్చిన ఆప్షనల్ డిగ్రీలో హిస్టరీ ఎంచుకుంటావా, తెలుగు ఎంచుకుంటావా, జాగ్రఫీ ఎంచుకుంటావా, ఆంథ్రోపాలజీ ఎంచుకుంటావా, సోషియాలజీ ఎంచుకుంటావా, నీ ఇష్టం. ఈ 2 ఆప్షనల్ ప్లస్ ఒక జనరల్ స్టడీస్ మీద ఉద్యోగం ఇచ్చేవారు. ఈ గ్రూప్ 2 ఎంత కీలకమైనది ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అంటే నిజంగా చెప్పలేనంత కీలకమైనటువంటి జాబ్. దీంట్లో 17 రకాల పోస్టులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 17 రకాల పోస్టులు. 17 రకాల పోస్టులన్నీ కూడా గెస్టెడ్ పోస్టులే. ఇందులో రెండోది ఉంటుంది, మళ్ళీ నాన్ గెస్టెడ్ పోస్టులు అని ఉంటాయి. ఈ నాన్ గెస్టెడ్ పోస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గ్రూప్ 3 అని పెట్టింది. కొత్తగా గ్రూప్ 2 అనేటటువంటిది గెజెటెడ్ అండ్ నాన్ గెస్టెడ్. ఎందుకంటే విద్యార్థులకు ఇవే తెలవాలి ఫస్ట్. ఇవాళ జరిగేటటువంటి ప్రోగ్రామ్ ఏంది? ఏ స్పెషల్ అకేషన్ ఫర్ గ్రూప్ 2 న్యూ సిలబస్ అండ్ మెయిన్స్ స్క్రీనింగ్ అవేర్నెస్ ఫ్రమ్ స్టూడెంట్స్. మరి 2008వ సంవత్సరంలో ఒక ఐఐటి ప్రొఫెసర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ అయ్యాడు. అతని పేరే వెంకటరామారెడ్డి. అతను సివిల్ సర్వీస్లో కూడా యూపీఎస్సీలో కూడా సభ్యుడిగా నియామకమైంది. అతని యొక్క పర్ఫార్మెన్స్ని చూసి వారు ఏం చేశారంటే న్యూట్రాలిటీ అనేటటువంటి తీసుకొచ్చారు. న్యూట్రాలిటీ అంటే ఏంటిది తెలియదు. ఇదే అవగాహన అంటే. తటస్థత ఏంటిది? తటస్థత అంటే ఏంటంటే ఎనీ స్టూడెంట్ ఈక్వాలిటీ న్యూట్రాలిటీ అని ఒక సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు. అంటే ఏ కోర్సు తీసుకున్న విద్యార్థి అయినా సరే ఒకే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి నడవాలి అని చెప్పేసి ఒక జనరల్ స్టడీస్, ఎకానమీ అండ్ రాజ్యాంగం, దానికి సంబంధించినటువంటి హిస్టరీ, ఈ జనరల్ స్టడీస్ అనేటటువంటివి విద్యార్థికి పరిపాలన మీద ఎలాంటి అవగాహన ఉండాలో తెలుపుతారనమాట. సో నౌ 2023లో మళ్ళీ గ్రూప్ 2 మారింది. మరి ఇప్పుడేం జరిగింది? 2 స్టేజ్లో పెట్టారు. ప్రైమరీ స్టేజ్ ప్రిలిమినరీ, సెకండరీ స్టేజ్ మెయిన్ ఎగ్జామ్స్. ఈ ప్రిలిమినరీలో ఏం తీసుకొచ్చారు? స్క్రీనింగ్ టెస్ట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ మేము ఒక 3 విషయాలతో మీకు మా సంస్థ ఏంటిది, మా సంస్థ మీద మీరు ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి, మా ఇన్స్టిట్యూట్ మీదనే మీరు ఎందుకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండడానికి నువ్వేం చేస్తావు మాకు, నువ్వేమిస్తావు మాకు అనడానికి ఒక 3 విషయాలు చెప్పి మీకు నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇవి చాలా ఒక గ్రూప్ 2 యాస్పిరెంట్ అంటే ఎట్లుండాలో చెప్తాను మీకు నేను. ఒకటి, ఒక వ్యక్తికి నాలెడ్జ్ ఉంటుంది,
ఒక వ్యక్తికి అవగాహన ఉంటుంది. అంటే తెలుగులో ఒక వ్యక్తికి ప్రజ్ఞ ఉంటుంది, ఒక వ్యక్తికి అవగాహన ఉంటుంది. సాధారణంగా ఈ రెండిట్లో మీకు అర్థమవుతుంది ఎవడు గ్రూప్స్ 2 యాస్పిరెంటు, ఎవడు నాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాస్పిరెంటు. ఇక్కడ రెండు ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానంలో రెండు ఉంటాయి. ఒకటి రికాల్, రెండు రికగ్నైజేషన్. ఏంటిదట? రికాల్ అండ్ రికగ్నైజేషన్. ఈ రికగ్నైజేషన్లో మీకు ఒక రెండు విషయాలు చెప్తాను నేను. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అవగాహన అంటే ఏంది? అవగాహనలో అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఎనాలిసిస్ తీసుకురావాలి, దాని మీద కంక్లూజన్ ఇవ్వాలి, అజర్షన్ ఇవ్వాలి, రీజన్ ఇవ్వాలి. ఒక రెండు క్వశ్చన్లు వేస్తాను మీకు. ఆ క్వశ్చన్లతోటి మా పర్ఫార్మెన్స్ అంటే ఏంది? 2 రాష్ట్రాలలో షామ్ ఇన్స్టిట్యూటే ద బెస్ట్. ఏం బెస్ట్? ద బెస్ట్ ఆఫ్ షామ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బోత్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు నేను చెప్పగలుగుతున్నా అంటే, ఒక గ్రూప్ 2 యాస్పిరెంట్కు నాన్ గ్రూప్ 2 యాస్పిరెంట్కు మధ్య తేడా చెప్తాను మీకు నేను. నాన్ గ్రూప్ 2 యాస్పిరెంట్కు మాత్రము జ్ఞానమే ఉంటుంది, ప్రజ్ఞ మాత్రమే ఉంటుంది. ఇవాళ సౌర వ్యవస్థలో ఎన్ని గ్రహాలు అంటే వాడు బట్టి పడతాడు అన్నట్టు. నేను 6 అంటాను, 8 అంటాను, 9 అంటాను, 10 అంటాను. ఇది మాత్రమే నేర్చుకోగలుగుతాడు. అతను ఏం చేస్తాడు? రికాల్ చేస్తాడు, రికగ్నైజ్ చేస్తాడు. బార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఇది జ్ఞానానికి సంబంధించింది. బొంబాయ, చెన్నయ, కల్పక్కమ అంటారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని? 0, 8, 10, 11 అంటాను. ఇది అంతేంటి? జస్ట్ ప్రజ్ఞ. ఒకసారి చెప్తుంటారు, మీరు వింటుంటారు, చదువుతారు, ఎగ్జామ్లో రేసి వస్తారు. ఆ ఎగ్జామ్స్ని ఏమంటారంటే ఎన్టీపీసీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఇవన్నీ గట్టినే వస్తాయి, బార్ కార్యాలయం. సో ఇప్పుడు గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తా. ఆ రెండేదే అవగాహన. ఎలా అడుగుతున్నాడో చూడండి. మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1లో కానివ్వండి, తెలంగాణ గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, సౌర వ్యవస్థలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ఉపగ్రహాలను పరిశీలిస్తూ వాటిని అవరోహ క్రమంలో అమర్చండి అన్నాడు. పిట్టబడ్డది ఇక్కడిగా. ఏమన్నాడు? సౌర వ్యవస్థలో ఉండేటువంటి గ్రహాలను పరిశీలించి వాటికి ఉన్నటువంటి ఉపగ్రహాలను అవరోహణ క్రమంలో అమర్చండి. దిస్ ఈజ్ టైప్ ఆఫ్ టుడే అకేషన్ ఫర్ గ్రూప్ 2 అవేర్నెస్ ప్రోగ్రామ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షామ్ ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ మేము నేర్పేది. అలాంటి అవగాహన కలిగినటువంటి ఫ్యాకల్టీలను, నిష్ణాతులను కలిగినటువంటి ఫ్యాకల్టీలను ఇక్కడికి ఎంచుకుంటారు. అందుకే ఒక్కోసారి కాలయాపనలు అంటారు. నేను వృధా చేసిన ఏ ఒక్క క్షణం కూడా నా అదృష్టాన్ని తారుమారు చేసింది అంటారు నెపోలియన్. బంగారం ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉందంటారు మదర్ తెరిసా. 5 నెలలు కోచింగ్ అంటారు, 10 నెలలు కొనసాగిస్తారు. ఉదయం 7 గంటలు అంటారు, 10 గంటలకు అంటారు. ఉదయం 7 గంటలని 10 గంటలు అన్నదానికి మన అవర్ ఆనరబుల్ లెజెండ్ డైరెక్టర్ శ్యామ్ సార్ ఒక మాట చెప్పాడు, సిస్టమ్ అన్నాడు. దాన్ని ఏమంటారో తెలుసా? మెకానిజం ఫ్రేమ్వర్క్ అంటారు. ఏమంటారండి? మెకానిజం ఫ్రేమ్వర్క్ అంటారు దీన్ని. యంత్రాంగ చట్రం దీని పేరు. ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటాయి గ్రూప్స్లో, మీరు అనుకున్నంత ఈజీగా ఉండవు. యంత్రాంగ చట్రము చాలా మంచిది, కానీ అందులో పనిచేసేటటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ విశాఖపట్నంలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, వేరే వేరే చోట్లల్లో ఉండేటటువంటి సంస్థల్లో చేసేటటువంటి ఈ ఉదయం 7 గంటలకు క్లాస్ 10 గంటలకు ఎలా స్టార్ట్ అవుతుందనేటటువంటి మా యొక్క సంస్థ ఉదాహరణ మీకు చెప్తాను నేను. ఇవాళ విశాఖపట్నంలో కోచింగ్ ఇస్తున్నాం. ఉదయం 7 గంటలకు మేము రమ్మంటారు. వారు హైదరాబాద్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్కి వస్తారు. మధ్యలో సామర్లకోట అవతల మండపేట దగ్గర వైర్ దిగిపోయింది. 2 గంటల ఆలస్యం. సార్ రాలే. క్వశ్చన్ పేపర్ పెడదామంటే క్వశ్చన్ పేపర్ లేదు. 500 మంది కూర్చున్నారు. ఇది బయట జరుగుతున్నటువంటి సంస్థ. నేను ఇక్కడ 2007-8 సంవత్సరంలో గ్రూప్ 2 కోచింగ్తో సార్కు నాకు అనుబంధం ఉంది. సుమారు ఒక 15 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేస్తున్నాను వారి ఆధ్వర్యంలో. నిజంగా అన్ని సంవత్సరాలు నేను పనిచేస్తున్నా అంటే ఎంత మంచి మనసు కలిగినటువంటి లెజెండ్ డైరెక్టర్ అనేది మీకు ఇవాళ తెలిసిపోతుంది. మరి
ఈ లేటు సందర్భంగా మరి మన ఇన్స్టిట్యూట్ ఏంటి, సార్ ఫంక్చువాలిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్. సార్కు ఒక సంఘటన ఏం జరిగిందో తెలుసా మన ఇన్స్టిట్యూట్లో? క్లాసు ఆఫ్టర్నూన్ సెషన్ సార్ రావాలి, సార్ ట్రైను నడవట్లేదు అంటే ఆ సారు హైదరాబాద్ శంషాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్లో రప్పించి ఇక్కడ కారు పెట్టి, రాజమండ్రి మళ్ళీ కారు రావాలి కదా, వితిన్ గంటలో లంచ్ చేయించి 2 to 8 క్లాస్ చెప్పించండి సార్. అది ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ద బెస్ట్ అని నేను ఎందుకన్నా అంటే ఎవడు దీన్ని యూజ్ చేయకూడదు, ఈ పదాన్ని యూజ్ చేయకూడదు. ద బెస్ట్ అనేది యూజ్ చేయకూడదు. చెయ్యాలి అంటే దానికి అర్హత ఉండాలి. అందులో 100% అర్హత కలిగినటువంటి ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే మీ భవిష్యత్తును మేము చూస్తున్నాం. మా భవిష్యత్తు నాశనమైంది, మీ భవిష్యత్తు నేను చూస్తున్నాం. రెండోది మరొక 2 అంశాలు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఒకటి జ్ఞానం గొప్ప, అవగాహన గొప్ప. అవగాహనే గొప్ప. మన గ్రూప్ 2 ఇచ్చాడు క్వశ్చను, దిమ్మ తిరిగి అడ్డం పడ్డారు. జనరల్గా ప్రాథమిక విధులు 11 అంటాం, అంతే కదా. ఏదో కిందన మీదన పడి ఇక సర్వసత్తాక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆస్తులను ప్రజా ఆస్తులను రక్షించడం అన్నాం. వాడు ఏమడిగిండో తెలుసా? ఉన్న ప్రాథమిక విధులను క్రింద ఇచ్చినటువంటి వాటిలో ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. కిందనో మీదనో పడి చెప్తాం, పెద్దల మాట చద్ది మూట అని ఏదో చెప్పుకుంటాం. కానీ ఇది ఏ నుంచి జీ వరకు, ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటుంది. రాజ్యాంగంలో ఏబిసిడీలు ఉంటాయి. ఇందులో ఏ ఏంటిది, సి ఏంటిది, బి ఏంటిది, ఇది తెలవాలి. దట్ ఈజ్ అండర్స్టాండింగ్ ఫర్ అవేర్నెస్ ఫర్ గ్రూప్ 2. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 స్టూడెంట్ ఎలా ఉండాలి? అలాంటి అవేర్నెస్ కలిగినటువంటి టఫెస్ట్ నాణ్యమైనటువంటి ఒక పదం ఆడారు. అలాంటి ఫ్యాకల్టీని మా సార్ పట్టుకొస్తారు. పిల్లవాడి యొక్క ధ్యేయం ఇంపార్టెంట్, లక్ష్యం ఇంపార్టెంట్,